సో హెల్త్ బాలేదు. అందుకే వీడియోస్ అనేది లేట్ అయితున్నాయి. అంటే మెయిన్‌గా కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. సో అందుకే నా వాయిస్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్ గైస్. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ 3లో వచ్చేసి వచ్చిన పాయిజన్ అసాసిన్ గాడు అవుట్ అయిపోయాడు. వాని పని అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ 4 హార్డ్ బాయిల్డ్. సో స్టోరీ స్టార్ట్ అవుతుంది షుగర్ పార్క్లో అనమాట. సకమోటో ఇంకా తన వైఫ్ ఆవోయి అండ్ అలాగే తన కూతురు హానా, షిన్ మరియు లు అందరూ కూడా ఫ్యామిలీతో అవుట్ గోయింగ్లో అయితే ఉన్నారనమాట. పార్క్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే టారో, షిన్ అండ్ లు అలర్ట్‌గా ఉన్నారు. అంటే ఇప్పుడు సకమోటో పైన బౌంటీ ఉంది కదా 1 బిలియన్‌ది. సో ఎప్పుడైనా సరే అసాసిన్స్ వచ్చి అటాక్ చేస్తారని వాళ్ళైతే ఫుల్ అలర్ట్‌గా ఉన్నారు. కానీ తన వైఫ్‌కి అండ్ తన కూతురికైతే తెలియదనమాట. సో వాళ్ళేమో బాగా ఎంజాయ్ చేస్తున్నారు రైడ్స్‌ని అన్ని దానిలని. వీళ్ళకేమో టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి హాంటెడ్ హౌస్‌లోకి వెళ్లారు. సో ఇప్పుడు హాంటెడ్ హౌస్‌లో సో సకమోటో పైన ఉన్న బౌంటీ వల్ల వీళ్ళైతే అలర్ట్‌గా ఉన్నారు. సో తిన వైఫ్ ఆవోయ్ అండ్ హానా వచ్చేసి వాళ్ళకైతే ఏం తెలియదనమాట. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కలిసి హాంటెడ్ హౌస్‌లోకి వెళ్దామని వాళ్ళనైతే తీసుకుపోతారనమాట. ఇక సకమోటోకేమో ఇక వాళ్ళకేమో అర్థమైపోద్ది దీనమ్మ హాంటెడ్ హౌస్‌లో ఖచ్చితంగా అటాక్ జరుగుద్ది అని. ఇక హాంటెడ్ హౌస్‌లోకి వెళ్ళగానే రూకీ అసాసిన్స్ జాంబీ కాస్ట్యూమ్స్‌లో సకమోటోని అటాక్ చేస్తారు. టారో ఎప్పట్లాగే కూల్‌గా, ఈజీగా అందరిని కూడా కొట్టేస్తాడు. అండ్ అవోయ్‌కి, ఆనాకి వాళ్ళకైతే ఏం డౌట్ రాకుండా. సో వాళ్ళేమో జస్ట్ ఫన్‌గా ఉందని బాగా ఫీల్ అవుతూ ఉంటారు. వెళ్తూ ఉంటారు. ఇక టారో ఏమో వాళ్ళకెవ్వరికీ తెలియకుండా ఫ్యామిలీనైతే ప్రొటెక్ట్ చేస్తుంటారు. షిన్ అండ్ లు కూడా హెల్ప్ అయితే చేస్తుంటారనమాట వాళ్ళిద్దరూ గూడా. కానీ అసలైన డేంజర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొత్త అసాసిన్స్ బాయిల్డ్ మరియు ఒబిగురో. సో వీళ్ళొచ్చేసి డొండనేకాయ్ లిమిటెడ్ అదే వాళ్ళ అసాసిన్ కంపెనీ పేరు అనమాట. సో దాని నుంచి అయితే వచ్చారనమాట. సో బాయిల్డ్ వచ్చేసి వాడు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాడు. వాడంతా ఒక ఎక్స్‌ప్లోజివ్ గై. అంటే బాంబ్స్ అవన్నీ కూడా ఏస్తూ ఉంటాడనమాట. సో ఒబిగురో ఏంటంటే ఒక క్రేజీ అమ్మాయి. సో తను కూడా బాగా అంటే బాగా ఫైట్ చేస్తుంది. సో ఈ బాయిల్డ్‌కి ఏంటంటే సకమోటోతోని ఓల్డ్ కనెక్షన్ ఉంటది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏంటంటే యంగ్ సకమోటో అండ్ బాయిల్డ్ వాళ్ళిద్దరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ట్రైనింగ్ పీరియడ్‌లో ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అప్పుడు మనోడు సకమోటో బాయిల్డ్‌ని బాగా ఉండి బాయిల్డ్‌తోని లాస్ట్‌కి బాయిల్డ్ అంటే ఎవరో తెలియదంటారనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే బాయిల్డ్‌కి గ్రడ్జ్ అనేది ఉంటది సకమోటో పైన. ఇక తర్వాత ఇప్పుడేంటంటే ఇక బాయిల్డ్ యాక్షన్‌లోకి దిగాడు. సో ఫస్ట్ డైరెక్ట్ సకమోటోనే టార్గెట్ చేసి అటాక్ చేస్తాడు. సో వెంటనే సకమోటోని కొట్టిన వెంటనే సకమోటో ఏమో హాంటెడ్ హౌస్‌లో ఫ్లోర్స్‌ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట. సో అంత గట్టిగా కొడతాడు. తన పైన అన్నీ ఆ రాకెట్ పంచెస్, బాంబ్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటాడు. ఫుల్లు మొత్తం గూడా. అంతా గూడా అదే అయిపోతుంది. ఇక దాని తర్వాత ఈ ఒబిగురో ఏంటంటే ఈ గ్రూప్‌ని అనేది స్ప్లిట్ చేస్తదనమాట. సో స్ప్లిట్ చేసి ఆవోయ్‌ని, హనాని నాకౌట్ చేస్తది. వాళ్ళిద్దరు ఏంటంటే పడిపోతారు. ఇక దాని తర్వాత లు ఏమో ఏంటంటే హాంటెడ్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత భయంతోని తాగింది. ఫుల్ తాగింది. సో భయం పోవాలని. ఇక ఇంకోవైపు ఏమో షిన్‌గాని పట్టుకుంటదనమాట. సో ఇప్పుడు ఏంటి లూక్ అనేది చెప్తుందనమాట. సో నువ్వు నన్ను ఓడిస్తేనే షిన్ని ఇడిచిపెడతావని. షిన్ ఏమో ఫుల్ టెన్షన్‌లో ఉంటాడు. లు ఏమో బాగా తాగింది. ఇక ఇంకోవైపు అక్కడికెళ్ళేమో బాయిల్డ్ వర్సెస్ సకమోటో వాళ్ళిద్దరు ఫైట్ అయితే జరుగుతూ ఉంది. సకమోటో ఏమో డిఫెన్స్‌లో ఉన్నాడు. ఆహ్, కానీ అటాక్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు ఒబిగురో ఏమో షిన్ని వాడుకొని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో ఇంకా కొంచెం బాయిల్డ్ గురించి తెలుస్తది. ఏంటంటే సకమోటోతోని మనోడు వర్క్ చేసే డేస్‌లో అదే హిట్ మ్యాన్‌లా ఉండేవాడు. అప్పుడేంటంటే బాయిల్డ్ అంటే లాస్ట్‌కి ఎవరనేది అంటే "నువ్వు ఎవరు అని నాకు తెలియదంటాడు." సో అప్పుడు మనోడు పాపం బాగా రిజెక్షన్ అనేది ఫీల్ అయితాడనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫుల్ రివెంజ్ మోడ్‌లో ఉండి బాయిల్డ్ అయితే ఇంకా అగ్రెసివ్‌గా సకమోటోని అటాక్ చేస్తానే ఉంటాడు. మనోడిని తిడతానే ఉంటాడు. "నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు. నీ బాడీ చూసావా ఎలా ఉందో? నువ్వు అసలు ఎందుకు పనికిరావు." అని సకమోటోని చాలా దారుణంగా కొడతా ఉంటాడు. ఇక హంటెడ్ హౌస్ మొత్తం గూడా అంతా ఇక ఏం చేయలేక మొత్తం గూడా ఇక చెయ్ ఇక హంటెడ్ హౌస్‌లో మొత్తం అంతా గూడా పగిలిపోతూ ఉంటాయి గోడలన్నీ గూడా వాడు కొడతా ఉంటే. ఇక ఇంకోవైపేమో చిన్నేమో సకమోటోకి హెల్ప్ చేయాలనే అనుకుంటాడు. కానీ ఒబిగిరో బ్లాక్ చేసింది. అండ్ ఇంకోవైపు లూని హోస్టేజ్ లాగా బాగా హోల్డ్ చేసిందనమాట.
ఇంకా ఆవోయి, హానా వాళ్ళిద్దరు గూడా కళ్ళు తిరిగి పడిపోయారు. డేంజర్‌లో ఉన్నారు. సకమోటో ఏమో బాయిల్డ్‌తోని ఫైట్ చేస్తూనే ఉన్నాడు. కానీ బాయిల్డ్ పవర్ చాలా అంటే చాలా ఎక్కువగుంది. ఇక ఇప్పుడేంటంటే సకమోటోతోని డైరెక్ట్ ఫైట్‌కయితే దిగుతాడనమాట. ఒకటే అడుగుతాడు సకమోటోని కార్నర్ చేసి, "నీకు నేనింకా గుర్తున్నానా" అని. అని బాయిల్డ్ అడిగితే టారో ఏమో లేదు, నాకు నువ్వు ఎవరో గుర్తుకు లేవని చెప్తాడు. ఇక బాయిల్డ్‌కేమో ఫుల్ మైండ్ దొబ్బుద్ది. అటాక్స్ ఇంకా పెంచి అన్ని పంచెస్, ఎక్స్‌ప్లోజివ్ బాల్స్ అన్నీ కూడా హాంటెడ్ హౌస్ మొత్తాన్ని కూడా పేల్చేస్తాడనమాట. సకమోటోకేమో ఫుల్ డ్యామేజ్ అవుద్ది. కానీ సకమోటో ఇంకా నిలబడే ఉంటాడు. అండ్ మనోడి యొక్క లెజెండ్ వైబ్స్ అది క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఇంకోవైపు ఇక్కడేమో ఒబిగురో సైడ్‌లో లూయి ఏమో అంత తాగుంది. సో, తను యూజ్‌లెస్. షిన్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ షిన్ అయితే స్టక్ అయిపోయాడు. తను కట్టేసింది. ఆవోయ్ హానాని సేఫ్‌గా ఉంచాలని టారో ప్లాన్ చేస్తున్నాడు. కానీ బాయిల్డ్ ఏమో నాన్ స్టాప్‌గా అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడేమో సకమోటో లిమిట్‌కి రీచ్ అయ్యాడు. బాయిల్డ్ ఏమో ఇక ఫైనల్ బ్లోతోని సకమోటోని ఎండ్ చేయాలనుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుద్దో ఏమో! 'సకమోటో డేస్' ఎపిసోడ్ 5. ఇక ఎపిసోడ్ 5 స్టార్టింగ్‌లో ఇంకా హాంటెడ్ హౌస్‌లోనే ఉంటారనమాట. ఇక లూ వచ్చేసి డ్రంక్‌గా ఉన్నా సరే, ఈ ఒబిగురో వచ్చేసి కండిషన్ పెడుతుంది. "నువ్వు నాతో ఫైట్ చేస్తే విలన్ వదిలేస్తా" అని. ఇక లూ గూడా వేరే చాయిస్ లేక తాగున్నా సరే ఒబిగురోతోని ఫైట్ చేస్తుంది. ఒబిగురోతోని ఫైట్ అయితే చేస్తుందనమాట. ఆహ్, ఎందుకంటే ఇప్పుడు సకమోటో ఫ్యామిలీ, షిన్ వీళ్ళంతా గూడా నా ఫ్యామిలీ లాగా వాళ్ళకేమైనా అయితే నేను ఊరుకోను అని. ఇక అప్పుడు ఒబిగురో అంటుందనమాట. ఇది ఎందుకు నువ్వు పూర్తిగా అటాక్ చేస్తలేవని. ఎందుకంటే లూ వచ్చేసి చెప్తుందనమాట. సో, తను తాగున్న స్టేట్ నుంచి మళ్ళీ బయటకొచ్చేసి సకమోటో ఫ్యామిలీ రూల్ ఎవరిని గూడా చంపకూడదు అని. వెంటనే ఇక ఒబిగురో వచ్చేసి లూని హగ్ జేసుకుంటుంది. ఎందుకంటే లూ వచ్చేసి అంత పర్ఫెక్ట్‌గా ఫైట్ చేసి ఆల్మోస్ట్ ఒబిగురోని ఓడించే స్టేజ్‌కెళ్ళి అయినా సరే తనని చంపదు. ఎందుకంటే సకమోటో డేస్ ఫ్యామిలీ రూల్ వల్ల. ఇక ఒబిగురో వచ్చేసి ఇలా చెప్తుందనమాట తనను హగ్ జేసి. "నువ్వే నా రైవల్" అని చెప్తుందనమాట. షిన్ను మరియు ఒబిగురో మనుషులు వాళ్ళంతా కూడా ఫుల్ కన్‌ఫ్యూజ్ అయ్యుంటారు. ఏంట్రా తిను ఇలా చేస్తుందని. ఇక సేమ్ టైమ్‌లో టారో అదే సకమోటో ఏమో స్లిమ్ ఫామ్‌లోకైతే ఎళ్ళింటాడనమాట మళ్ళీ. ఇక బాయిల్డ్‌తోని ఫుల్లుగా అయితే ఫైట్ చేస్తుంటాడు. ఆ బాయిల్డ్ ఏమో సకమోటో ఫ్యామిలీనయితే చెప్తుంటారనమాట. "నువ్విప్పుడు నీ ఫ్యామిలీ వల్లే వీక్ అయ్యావు. అది దానివల్ల నీ ఎమోషనల్ బాండ్ వల్ల నువ్వు ఇంతరాన వీక్ అయ్యావు. అండ్ నువ్వు వేస్టు" అని. అప్పుడు సకమోటో వచ్చేసి చెప్తాడనమాట. "ఫ్యామిలీ కోసం ఫైట్ చేయడమే నా స్ట్రెంతు. అదే నా బలం" అని ఫుల్‌గా ఫైట్ చేస్తాడు. ఇక దాని తర్వాత వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ, చేస్తూ డైరెక్ట్‌గా హాంటెడ్ హౌస్ నుంచి ఫెర్రిస్ వీల్‌లోకైతే ఎళ్ళిపోతారనమాట. కొట్టుకుంటూ, కొట్టుకుంటూ డైరెక్ట్ ఆ వీల్ క్యాబిన్‌లో కూర్చుంటారు వాళ్ళు ప్రశాంతంగా. ఆ వీల్ అయితే తిరుగుతా ఉంటదనమాట. బాయిల్డ్ వచ్చేసి ఫుల్లు అగ్రెసివ్‌గా ఫైట్ చేస్తానే ఉంటాడు. కానీ సకమోటో వచ్చేసి మనోడి స్కిల్స్‌తోని డామినేట్ జేస్తున్నాడు. బాయిల్డ్ వచ్చేసి ఇంగ ఫైనల్లీ ఒప్పుకుంటాడనమాట. సరే నేను ఓడిపోయా టారో నువ్వు ఇంకా స్ట్రాంగ్‌గానే ఉన్నావని బాయిల్డ్ చెప్తాడనమాట. ఇంకా అసాసిన్స్ వస్తారు బౌంటీ వల్ల అని చెప్తాడు. వార్నింగ్ ఇస్తాడు. కానీ ఇంకోవైపు ఇక్కడ సైడేమో షిన్ను, లూవు, ఆవోయ్ ఆ షుగర్ పార్క్‌లో రెస్ట్ అయితే తీసుకుంటారనమాట. ఇక ఆవోయ్ అదే సకమోటో వైఫ్ ఫైనల్లీ లేస్తుందనమాట. తనకేం జరుగుతుందో అర్థం గాదు. షిన్నొచ్చేసి ఆవోయ్‌కి జెప్తాడు. సకమోటోని ఎలాగైనా సరే వెతికి వెతికి తీస్తామని. ఇక బాయిల్డ్, టారో ఏమో ఆ ఫెర్రిస్ వీల్ నుంచి బయటికి దిగి అక్కడ ఒక స్టాండ్ దగ్గరికెళ్ళి టారో వచ్చేసి పార్క్ బన్స్ కొని ఒకటి బాయిల్డ్ గానికి ఇస్తాడు. బాయిల్డ్ వచ్చేసి షాక్ అయితాడనమాట. ఆహ్, ఇక ఇప్పటి నుంచి నేను నీ వెంట పడను అని. కానీ బౌంటీ గురించి ఇన్ఫో అయితే చెప్తాడు. ఎందుకంటే ఈ బౌంటీస్ అన్నీ గూడా వాళ్ళ బాస్ దగ్గర నుంచి వస్తాయి. కానీ బాస్ ఎవరు? ఎక్కడ ఉంటారు? ఏం గూడా తెలీదనమాట. ఇక ఇంకోవైపు ఆవోయి షిన్‌తోని టారోని వెతుక్కుంటూ వచ్చేసి టారోని అదే సకమోటోని వెతుకుతూ వస్తుందనమాట. వచ్చి టారో బాయిల్డ్‌తోని ఇట్ట మాట్లాడుతున్నప్పుడు ఆవోయి ఇంటుంది. ఆ బౌంటీ గురించి, టారోని చంపడానికి వీళ్ళంతా వస్తున్నారు అని. ఆవోయికి ఇంగ అప్పుడేమో ఫుల్ అప్‌సెట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే సకమోటో ఆహ్, స్ ఈ మన ఫ్యామిలీ రూల్ గురించి నువ్వు మర్చిపోయావా? మన దగ్గర ఒకరి దగ్గర ఒకరి సీక్రెట్స్ ఉండకూడదు అని. ఇక దాని తర్వాత బాయిల్డ్ గారిని కూడా తిడుతుంది. ఎందుకు నువ్వు నా హస్బెండ్‌ని చంపడానికి వచ్చావు అని. ఇక ఆ తర్వాత
షిన్ వచ్చేసి అబద్ధాలు జెప్పి కవర్ జేయాలనుకుంటాడు. కానీ ఆవి ఒప్పుకోదనమాట. ఇక టారో అదే సకమోటో మొత్తం గూడా చెప్తాడు. ఈ బౌంటీ గురించి, నేను అససిన్ లైఫ్ నుంచి వచ్చి రిటైర్ అయినా కానీ, ఆ పాస్టు నన్ను వదలట్లేదు అని. ఆవోయ్ ఫ్యామిలీ రూల్ ఎవరిని గూడా చంపగూడదు అని. టారోనయితే సపోర్ట్ చేస్తాను. నువ్వు ఎవరిని చంపకాకు. కానీ నీ దగ్గరికొస్తే మాత్రం ఊరుకోకు అని. ఇక ఆ తర్వాత మనకైతే చూపిస్తారనమాట. ఎందుకంటే మనోడి ఫ్యామిలీ బాండ్ ఎంత బాగుంది అండ్ తన పాస్ట్ వల్ల ఇలా అయ్యింది అని. ఇక దాని తర్వాత మలుత రోజొచ్చేసి ఆహ్, సకమోటో, షిన్నులు ఒక సీక్రెట్ వీడియో రెంటల్ స్టోర్‌కెళ్తారు. అక్కడ దొండకాయని అదే కంపెనీ వాళ్ళని పంపించింది గదా! బాయిల్డ్‌ని, ఒబిగురని. ఆ కంపెనీ గురించి ఇన్ఫో తెలుసుకోవడానికి ఒక వీడియో టేప్ అయితే తీసుకుంటారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళంతా గూడా అసాసిన్స్ గదా! వాళ్ళ సీక్రెట్స్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఎవరి గురించైనా సరే ఒక ఫుల్ వీడియో, డీవీడీ ఉంటదనమాట. సో, అక్కడికొచ్చేసి చూస్తారు. అండ్ ఇప్పుడు ఈ డెండోకాయ ఉంది గదా! ఈ బౌంటీని కంట్రోల్ చేసే గ్రూపు జపాన్ అసోసియేషన్ ఆఫ్ అసాసిన్స్. ఇది సింపుల్‌గా జేఏఏలో పార్ట్ అనమాట. టారో వచ్చేసి ఆహ్, ఆ దండకాయ హెచ్‌క్యూలోకి వెళ్ళి మొత్తం గూడా వెతుకుతుంటాడనమాట. అక్కడ ఉన్న హాల్‌వేలో ఉన్న ఇద్దరిని ఏసేసి, బాత్రూమ్‌లో ఒకడినేసేసి సైలెంట్‌గా బాస్ ఆఫీస్ దగ్గరికెళ్తారు. కానీ అక్కడ తీరా జూస్తే ఆఫీస్‌లో అందరూ గూడా చనిపోయిన ఏజెంట్స్ మొత్తం గూడా అక్కడ మొత్తం గూడా రక్తమే ఉంటది. నగమో అదే మన సకమోటో ఓల్డ్ ఫ్రెండ్ మనోడొచ్చేసి సెంటర్‌లో ఉంటాడు. ఆహ్, ఇక వెంటనే నగము పరిగెత్తుకుంటూ షిన్ని అయితే కత్తితో పొడిచినట్టు యాక్ట్ చేస్తాడనమాట. ఇది జోకు జస్ట్ ప్రాంక్ అని జెప్తాడు. ఇక షిన్నేమో ఫుల్లు కోపమొస్తదనమాట. నగము మళ్ళీ సీరియస్ అయ్యి ఇలా జెప్తాడు. దండకాయ బాసుల స ఈ దండకాయకున్న బాసెస్ అందరూ గూడా సచ్చిపోయినారు. నేను అందుకే ఇన్వెస్టిగేషన్ జేస్తన్నా అని చెప్తాడనమాట. ఎందుకంటే నేను కూడా ఆర్డర్‌లో ఒక పార్టే. జాయేలో అదే జపాన్ హ జపాన్ అసాసిన్స్ అసోసియేషన్‌లో ఎలైట్ అసాసిన్ గ్రూప్ అనమాట వాళ్ళది. వాళ్ళు మొత్తం గూడా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ జేస్తుంటారు. సకమోటో గూడా ఒకప్పుడు ఆర్డర్‌లో ఉండేతోడు. లాస్ట్ కొన్ని నెలల్లో దగ్గర దగ్గర 30 అసాసిన్ గ్రూప్స్ అందరూ గూడా చచ్చిపోయారు. ప్రతి సీన్‌లో ఎక్స్ అనే మార్క్ ఉంది. సీరియల్ కిల్లర్ ఎక్స్ ఏకేఏ స్లర్ ఈ మర్డర్స్ చేస్తున్నాడు. సకమోటో పైన బౌంటీ గూడా సేమ్ అదే టైంలో స్టార్ట్ అయింది. సో, కనెక్షన్ ఉందని డౌట్. ఆర్డర్ మెంబర్స్ వచ్చేసి షిషిబా మరియు ఒసరాగి గురించైతే వాళ్ళని పరిచయం అయితే జేస్తారనమాట. వాళ్ళొచ్చేసి ఈ ఎక్స్ గురించైతే వెతుకుతున్నారు. ఇంకా ఇప్పుడు షిన్ను, లు అండ్ సకమోటోకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పెద్ద థ్రెట్ అయితే ఉంది. ఇక వీళ్ళేమో ప్రాక్టీస్ అయితే చేస్తుంటారన్నమాట నెక్స్ట్. షిన్నేమో తన మైండ్ కంట్రోల్‌ని ప్రాక్టీస్ చేస్తుంటాడు. లూ ఏమో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తుంది. టారో ఏమో నెక్స్ట్ ఫైట్ కోసం అన్ని సామాన్లు కూడా అన్నీ కూడా సర్దిపెట్టుకుంటాడు. వెంటనే అప్పుడే మనకి ఎక్స్ ఎంట్రీ అయితే ఉంటదన్నమాట. అదే మనోడి హెస్లర్ ఎంట్రీ. నీకోసం వెయిట్ చేస్తున్నా సకమోటో అని. ఇక దాని తర్వాత ఈ ఎపిసోడ్ 6 అనమాట. సో, ఎపిసోడ్ 6 స్టార్టింగ్‌లో హేసుకే మోషిమో వీడొక కొత్త క్యారెక్టర్. మనోడొచ్చేసి ఒక స్నైపర్ అసాసిన్ అనమాట. హిస్కే దగ్గర ఇప్పుడు డబ్బులేం లేవు. పాపం మనోడు బ్రోక్. ఎందుకంటే ఇక మనోడికి సకమోటో బౌంటీ గురించి తెలుస్తది. సకమోటోని లేపేస్తే అన్ని డబ్బులొస్తాయి. సో, ఫైనల్‌గా రిచ్ అవ్వచ్చు అని ప్లాన్ జేస్తాడు. సో, కన్వీనియన్స్ స్టోర్ దగ్గర ఉండి సకమోటోని, షిన్‌ని టార్గెట్ చేస్తాడనమాట. కానీ హెస్కే అంత తెలివైనోడు గాదు. సో, ప్లాన్ జేస్తున్నప్పుడు పీస్‌కే మనోడి ప్యారెట్ అనమాట. సో, దాంతోని ఎప్పుడు జూసినా కొట్లాడుతూ ఉంటాడు. చెప్తుంటాడు అది, ఇది అని. సేమ్ అదే టైంలో సకమోటో, షిన్ ఆహ్, స్టోర్‌లో వాళ్ళ స్టోర్ మొత్తం గూడా ఈ అసాసిన్స్ అటాక్ వల్ల డ్యామేజ్ అయింది గదా! వాటినైతే క్లీన్ జేస్తుంటారనమాట. ఇక లూ ఏమో మళ్ళీ తాగుంటదనమాట. షిన్‌తో మళ్ళీ కొట్లాడుతుంటది. స్టోర్‌ని ఫిక్స్ చేయాలి అని. హీసుకే వెంటనే స్టోర్ దగ్గరికైతే వస్తాడు. సకమోటోని లేపాలి, ఏసేయాలి అని. కానీ మనోడి నర్వస్‌నెస్ వల్ల ఆ ప్లాన్ అనేది ఫ్లాప్ అయితుంది. ఎందుకంటే మనోడు సకమోటోని గుర్తుపట్టడనమాట ఫస్టొచ్చినప్పుడు. ఎందుకంటే ఆ ఫోటోలో సన్నగా ఉంటాడు గానీ, కానీ సకమోటో ఇప్పుడు లావయింటాడు. మళ్ళీ గుర్తుపట్టి ట్రై జేస్తాడు. బట్ మనోడి వల్ల కాదు. ఇక దాని తర్వాత హీస్కే గాడికైతే ఆహ్, పెన్ ఒక పెయింట్ బాల్ టోర్నమెంట్‌లో జాయిన్ అవ్వాలని అనిపిస్తది. ఎందుకంటే దాంట్లో వచ్చేసి దాని ప్రైజ్ మనీ మిలియన్ యెన్ అనమాట.
తన దగ్గర టీమ్ లేదు. సో, అందుకని సకమోటోని, షిన్‌ని ఆ టోర్నమెంట్‌లో జాయిన్ అవ్వాలని అడుక్కుంటాడు. ఎందుకంటే సోలోగా ప్లే చేయలేడు. సో, దానికి టీమ్ గావాలి. అందుకు ఇక సకమోటో ఇంకా షిన్ వచ్చేసి టీమ్ అప్ జేస్తారు. ఆ టోర్నమెంట్ వచ్చేసి షాపింగ్ డిస్ట్రిక్ట్‌లో స్టార్ట్ అయితది. టీమ్స్ మొత్తం గూడా పెయింట్ బాల్ గన్స్‌తోని ఆహ్, ఫైట్ చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క టీమ్ దగ్గర ఆ గన్స్ అనేటివుంటాయి. ఆ గన్స్‌తోని ఫైర్ చేస్తే పెయింట్ అనేది అవతల టీమ్‌మేట్ పైన పడితే వాళ్ళు ఔటు. సో, అలా చేస్తారనమాట. హేసుకే ఏమో మనోడి స్నైపింగ్ స్కిల్స్‌ని చూపియాలని ట్రై చేస్తాడు. కానీ సకమోటో మరియు షిన్ వచ్చేసి టార్గెట్‌ని ఈజీగా లేపేస్తుంటారనమాట. వాళ్ళందరిని ఈజీగా ఔట్ చేస్తుంటారు. హిసుకేకేమో ఏం చేయాలో అర్థం కాదు. ఫుల్లు పానిక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మనోడు ఇప్పుడు యూజ్‌లెస్ అనిపిస్తాంది గానీ, కానీ స్టిల్ టీమ్‌లో ఉన్నాడు గదా! ఇక లూ ఏమో ఫుల్‌గా తాగింటది. సైడ్‌లో చీరైతే చేస్తుంటారనమాట. ఇక దాని తర్వాత స్ట్రాటజీతోని ముందుకైతే వెళ్తుంటారు. టోర్నమెంట్‌లో మిగతా టీమ్స్ అందరూ గూడా అగ్రెసివ్‌గా సకమోటో టీమ్‌ని టార్గెట్ జేస్తారు. బౌంటీ వల్ల అసాసిన్స్ గూడా దీనిలో జాయిన్ అయ్యుంటాడు. ఇక ఈ పార్ట్‌లో హేసుకే ఏమో అసలు ఇక ఏం చేయాలో అర్థమైతూ ఉండదనమాట. వెంటనే అప్పుడే మనకి హేసుకే ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తారు. మనోడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా బ్యాడ్ లక్కే ఉంటది. ఫ్రెండ్స్‌తోని యాడ గూడా ఫిట్ అవ్వలేడు. సో, దాంతో స్నైపర్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటాడు. కానీ నిజమైన ఫైట్స్‌లోకెళ్ళినప్పుడు మాత్రం కాన్ఫిడెన్స్ ఉండదు. ప్రతిసారి ఏదో ఒక పొరపాటు చేస్తానే ఉంటాడు. సో, ఫ్లాష్ బ్యాక్‌లో ఏంటంటే మనోడు ఒక హిట్ మ్యాన్ లాగా చేస్తూ ఉంటాడు. దాంట్లో ఏంటంటే మనోడు ఫీల్డ్‌లోకెళ్ళలేడు. ఎందుకంటే ఓన్లీ స్నైపర్ మాత్రమే కాబట్టి. సో, మనోడు పాపం దాంట్లో పేపర్ వర్క్ చేసి చేసి ఇక యాసిడ్‌కొస్తది. మనోడిని సడెన్‌గా తీసేస్తారు. ఇక ఏం దారి లేక మనోడి ఫ్రెండ్ హీసుకే ఫ్రెండ్ పీసుకే అనమాట. అదే ప్యారెట్. సో, దాంతో ఇక, ఇక ఇలా హిట్ మ్యాన్ అవ్వి సొంతంగా మనోడి పనులు మనోడే చేయాలి. సో, ఎర్న్ జేయాలి అని ఎంటర్ అయితే అయితాడనమాట. ఇక ఇక్కడేమో మనోడిని మోటివేట్ అయితే చేస్తుంటారు. ఎందుకంటే ప్రెజెంట్ ఈ టోర్నమెంట్‌లో హీసుకే పాపం ట్రై చేస్తానే ఉంటాడు. కానీ సకమోటో వీళ్ళ వల్ల ఎన్ని షాట్లు మిస్ అయినా సరే, వాళ్ళ వల్ల బూస్ట్ అయితే వస్తా ఉంటది మనోడికి. వాళ్ళిద్దరిని అట్‌లీస్ట్ కవర్ చేయాలని టీమ్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని బాగా హెల్ప్ చేస్తుంటాడు. హీసుకే ఏమో ఇక వాడి వల్ల ఇంత బర్డెన్ ఉంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ సకమోటో అదే మనోడిని ఎంకరేజ్ చేస్తాడనమాట. వెంటనే అప్పుడే గివ్ అప్ ఇయ్యకూడదు అని. మిగతా టీమ్స్ అందరూ కూడా సకమోటోని టార్గెట్‌గా చేసుకుంటారు బౌంటీ వల్ల. కానీ సకమోటో ఈజీగా అందరిని గూడా డాట్ చేసి ఈజీగా లేపేస్తాడు. ఇక షిన్ ఏమో మనోడి మైండ్ రీడింగ్ గురించి తెలిసిందే గదా! సో, నెక్స్ట్ ఎనిమీస్ మూవ్స్ గురించి ముందు తెలుసుకొని అంతా గూడా ఈజీగా అయ్యేటట్టు చేస్తాడనమాట. ఇక ఆ తర్వాత టోర్నమెంట్ ఇంగా హీటప్ అయితుంది. ఎందుకంటే సకమోటో టీమ్ ఫైనల్‌లోంచికి రీచ్ అయితారు. ఇక హీసుకే ఏమో ఫైనల్లీ ఒక షాట్‌ని కొట్టేస్తాడు. కానీ ఇప్పుడు గూడా ఇంకా పాపం ఇంగా మిగతా వాళ్ళ పైన డిపెండ్ అయ్యే ఉంటాడు. టీమ్‌మేట్స్‌ని కవర్ జేయలేక స్ట్రగుల్ అయితా ఉంటాడు. ఇక సకమోటో, షిన్ అయితే ఫుల్ డామినేట్ జేస్తూ మిగతా టీమ్స్ అందరిని గూడా ఈజీగా ఔట్ చేస్తా ఉంటాడు. హీసుకే సకమోటో స్కిల్స్‌కి ఇంప్రెస్ అయ్యి ఇక బౌంటీ ఐడియాని డ్రాప్ జేస్తాడు. నీ ఎనకాల రాను అని. ఇక దాని తర్వాత మనోడైతే అనుకుంటాడు. నేను తినతో ఫ్రెండ్‌గా అవ్వాలి అని డిసైడ్ అయ్యి, ఇక ఇంకోవైపు లూ ఏమో ఫుల్‌గా డ్రంక్‌గా ఉన్నా సరే స్ట్రాటజీస్ టిప్స్ అయితే ఇస్తూ ఉంటది. షిన్ని అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు అని చెప్తా ఉంటది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో సకమోటో టీమ్ వర్సెస్ స్ట్రాంగ్ అపోనెంట్స్ అనమాట అవతల పక్క. కానీ సకమోటో చానా ఫాస్ట్‌గా ఆలోచించి అండ్ షిన్ మైండ్ రీడింగ్ వల్ల ఆఖరికి హీసుకే షాట్ మిస్ అయినా సరే టారో సేవ్ జేసి వాళ్ళ టీమ్‌నైతే ఈజీగా గెలిపిస్తాడు. అండ్ కానీ ఇక్కడ ఇంకోవైపు బౌంటీ హంటర్స్ అయితే ఇంకా దూరంగా గూడా ఉన్నారు. ఇక ఏం చేయాలో ఏమో! ఇక సకమోటో టీమ్ అయితే ప్రైజ్ మనీ విన్ అయ్యారు. హీస్కే ఏమో ఇప్పుడు ఫుల్ హ్యాపీ అనమాట. సకమోటో షిన్‌తో బాండ్ అయితాడు బాగా. ఇక పీసుకేతోని మాట్లాడుతూ ఉంటాడు. అదే మనోడు ప్యారెట్. ఇక సకమోటో ఏమో హీసుకేని స్టోర్‌లో ఆహ్, జాయిన్ కమ్మని ఇన్వైట్ అయితే చేస్తాడనమాట కొత్త యాలీగా. అంటే మనోడికి ఏం లేదనమాట. మనోడికి వచ్చినప్పుడల్లా ఒక పార్క్ బన్ను అలా ఇలా ఇస్తే ఫ్రీగా మనోడు తిని ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాడు. ఎవరినొచ్చినా సరే ఏసేసుకుంటూ. దగ్గరే ఉండి చూసుకుంటూ. కీస్‌కి కూడా ఒప్పుకుంటాడు. టీమ్‌లో ఇప్పుడు పర్మనెంట్‌గా సెట్ అనమాట మనోడు గూడా. ఇక దాని తర్వాత లూ కూడా తాగిన స్టేట్ నుంచి మళ్ళీ వచ్చి స్టోర్‌కొచ్చి షిన్‌తో ఎప్పట్లాగే కొట్లాడుతూ ఉంటది. ఇక ఎపిసోడ్ ఎండ్‌లో సకమోటో, షిన్ ఇంకా హీస్‌కే స్టోర్‌లో వచ్చేసి బాగా చిల్ అయితూ ఉంటారు. కానీ బౌంటీ థ్రెట్ ఇంకా ఉంది అని ఎక్స్ గురించి అయితే అదే స్లర్ ఎక్స్ ఏకేఏ స్లర్
గురించి నగము మళ్ళీ చెప్తాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద ఫైట్‌లు ఉండబోతున్నాయి. అండ్ ఎపిసోడ్ 7 నుంచి ఇంకా కొత్త ఆర్క్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఫుల్ సస్పెన్స్ ఉంటది. రెడీగా ఉండండి.